కాలుతుంది. సో మనకి ఏది దొరుకుతుంది పట్టుకొని చేయాలి. అప్పుడప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు కాబట్టి ఇట్లా మన పక్కన లాంటిది ఏమైనా ఉంటే పట్టుకొని కొంచెం కలపాలి. ఎందుకంటే మీకు ఆయిల్ ఇక్కడ మనం దీంట్లో వేసినంత రెసిడ్యూ మిక్స్ అవుతుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పి నేను మటన్ వేసి కొంచెం కలపాలి. నేను చేసే ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా పెట్టిన తర్వాత మీకు చూపించండి, ఇక్కడ చూపి ఇట్లా ఉంది కదా. సో సిమ్లో పెట్టేస్తే ఇదంతా ఏమవుతుందంటే ఇట్లనే ఉడికిపోయి మటన్ గ్రేవీ వస్తుంది. దట్ ఈస్ ద ప్లాన్. సో ఇట్లా చేస్తే గ్రేవీ వస్తుంది కాబట్టి దానిపైన మనం రైస్ మళ్ళీ 80% కుక్ చేసుకోవాలి. సో 2 ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 80% కుక్ చేయాలి, ఇంకో దానిపైన 80% రైస్ కుక్ చేస్తాం. ఈ 80% బ్యాలెన్స్ అయిన తర్వాత ఈ దాన్ని రైస్తో కప్పేస్తాం. మనమైతే ఎయిర్పోర్ట్ పోతున్నాం. ఎందుకు పోతున్నాం అంటే ఒక స్పెషల్ ఈవెంట్ ఉంది, దానికోసం అని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నా. సో ఎయిర్పోర్ట్కి నాకు 10 minutes ఉంటుంది 9 నుండి. సో నాకు ఫ్లైట్ ఉంది నెక్స్ట్ 11 o'clock అట్లా. సో ఇంక 1 hour ఉంది నాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి. వెళ్ళాక నేను మళ్ళీ ఇంకా విషయాలు చెప్తాను, మాట్లాడదాం అడే వ్యక్తి తర్వాత. గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్. సో మళ్ళీ బీడబ్ల్యూకి వచ్చేసాం. సో ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు టెక్సస్. ఇంకో చిన్న పని ఉంది టెక్సస్లో. సో దానికోసం వెళ్తున్నా. డైరెక్ట్ సెక్యూరిటీ గేట్స్ దగ్గరకు వచ్చేసి హైవే సెక్యూరిటీ గేట్స్ చెక్-ఇన్ చేసేసి లోపలికి వెళ్ళి చూద్దాం ఏం చేద్దాం ఈరోజు లోపల. తెలిసిందే కదా, చెక్-ఇన్ అయిపోయింది. జస్ట్ 8 minutes అట్లా పట్టింది. చెక్-ఇన్ అయిపోయిన తర్వాత గేట్స్ కదా, మన గేట్ చాలా దగ్గరలోనే ఉంది. నాది ఈసారి మళ్ళీ సేమ్ ఎవ్రీ టైం నేను టెక్సస్ వెళ్తే D2లోనే ఇస్తాడు. సో D2 ఇక్కడే ఉంటుంది. ఇది D2. సో నా గేట్ కూడా ఇక్కడే. కాకపోతే నేను కాఫీ తీసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం ముందుకెళ్ళి కాఫీ తెచ్చేసుకొని వద్దాము. యా, కమెంట్ చేయండి మీకు ఒకవేళ బీడబ్ల్యూ ఎయిర్పోర్ట్ మొత్తం టూర్ కావాలంటే ఐ కెన్ డెఫినెట్లీ డూ, బికాస్ నెక్స్ట్ మంత్ అగైన్ వెల్కమ్. సో ప్రాబ్లీ అంతే కాదే డే టైంలో రేర్గా ట్రావెల్ చేస్తాను కాబట్టి. ఇప్పుడు ఇది D1. సో మీకు చూస్తూ ఉంటే ఫ్లైట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో నా ఫ్లైట్ వచ్చేసండి. సో అట్లా చాలామంది ఎందుకున్నారు తెలియదు, ఎంతమంది ఎందుకున్నారు, బట్ చూద్దాం అడిగిన తర్వాత. మనకి ఏదో ఉన్నారు కొంతమంది. యా, సో D2 అక్కడ D1, D3, D4 ఉన్నాయి. ఇక్కడ D2 ఉంటుంది. ఇది D2, ఇది మనదే. అది ఉంది కదా DFW అని చెప్పింది కదా, అది మనది. సో యా, సో ఇక్కడైతే మనది ఉంటే కాకపోతే ఇంకో కాఫీ తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నా. కాఫీ తీసుకొని వచ్చేద్దాం. డెఫినెట్గా మీ రిక్వెస్ట్లు, మీ కామెంట్లు వస్తే నేను బీడబ్ల్యూ మొత్తం టూర్ చేస్తా. ఒక రోజు ముందు వచ్చి, 1 hour ముందు వచ్చి. ఇప్పుడు నాకు అరౌండ్ 20 minutes ఉంది బోర్డింగ్కి. సో కాఫీ టైం అండ్ దెన్ కొంచెం మిగతా థింగ్స్ ఉన్నాయి. ఐ విల్ కవర్ దెమ్ అండ్ ఐ విల్ డూ దెమ్. యప్, ఓకే. కాఫీని హ్యాష్ బ్రౌన్స్ తీసుకున్నా, తినేసా. ఇంకొక 10 minutes ఉంది. సో గేట్స్ కొంచెం ముందున్నాయి కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. ఇట్లా కొంచెం తినేసి కాఫీ తాగేసి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఇక్కడ మెగ్డీ పక్కన నేను ఎవ్రీ టైం చెప్పిస్తాను కదా మీకు మెగ్డీ ఉంటుందని చెప్పి, ఆ మెగ్డీలో తీసుకొని ఇక్కడే కూర్చున్నా డైనింగ్ ఏరియాలో. సో వెళ్దాము. ఇట్ ఈ సనీ డే, బట్ బయట -30 ఉంది, చాలా కోల్డ్ ఉంది. వెల్కమ్ టు DFW. సో డల్లాస్కి అయితే వచ్చేసా. రెంటల్ కార్కి వెళ్ళారే. సో ఇక్కడ మీకు పిల్లర్స్ పైన ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉందా రెంటల్ కార్కి, ఇక్కడ బస్ ఎక్కాలి. సో దానికోసం పోతున్నప్పుడు అక్కడ వెళ్ళి బస్ మనం రెంటల్ కార్ బుక్ చేసుకున్నాం. సో అది తీసుకున్నాము. అది తీసేసుకొని ఇంకా నిమిషాలు ఇంకా. హలో, డల్లాస్కి అయితే వచ్చేసిన నేను. వచ్చేసిన నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వచ్చేసిన. సో మేము ఒకటి ప్లాన్ చేసినాం, మటన్ బిర్యానీ చేద్దామని చెప్పి. మీకు చూపిస్తా ప్రాసెస్ ఎట్లా చేస్తున్నాం అనేది.
సో సో నేను మ్యారినేట్ అయితే చేసేసిన, నేనే చేసిన, నా స్పెషల్గా నా హ్యాండ్స్తో నేను చేసిన మ్యారినేషన్ అయితే. సో మటన్ అంటే మనమే ఫస్ట్ ఉంటాం కాబట్టి నేనే ముందే చేసిన. సో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ముందే రైస్ కొంచెం నానబెట్టేసుకుందామని చెప్పి వాటర్లో పెట్టా. సో నేను కర్రీ కూడా స్టార్ట్ చేసా. సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ సేమ్ సిమిలర్గా కర్రీ ఎట్లా చేస్తామో అట్లా స్టార్ట్ చేస్తున్నాము. మేము కుక్కర్లో వేయట్లేదు మటన్, జనరల్ కుక్కర్లో వేస్తారు. బట్ ఎందుకు కుక్కర్లో వేయట్లేదు అంటే బిర్యానీ చేస్తున్నాం. బిర్యానీకి కుక్కర్లో వేస్తే ఏంటంటే వాటరీగా వస్తుంది. మనకు గ్రేవీగా కావాలంటే దీంట్లో పెట్టేస్తే నీట్గా గ్రేవీ అనేది స్లో కుక్ చేస్తే గ్రేవీ వస్తుంది. అందుకని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ముందుగా నా ఫ్రెండ్స్ ఏం చేశారంటే వీళ్ళు ఆనియన్స్ ఆయిల్ ఫ్రై చేశారు, డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఇది మనకి రైస్లో పనికొస్తుంది, అట్ ద సేమ్ టైం కర్రీ చేసేటప్పుడు కూడా పనికొస్తుంది. సో ఇది ముందే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాము. దగ్గర ఉన్న స్టఫ్ ఎంత ఏంటంటే ఇది బిర్యానీస్లన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే ఇవన్నీ నేను మటన్లో వాడతాను. ఇవన్నీ మీకు తెలుసు, బేసిక్ ఇది లవంగము, ఇది సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, ఏదేదో ఫ్లవర్ అంటారు, ఇది ఆల్ మిక్స్డ్, ఇంకా ఇది అజ్వైన్. అయితే మేము ఆయిల్ వేసాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ మటన్ వేసేసుకున్నాము. సో ప్రాసెస్ అంటే మటన్ వేసేసి స్టిమ్ కుక్లో పెట్టడమే. సో దీనికోసం అని చెప్పి మటన్ దీంట్లో వేసేసుకున్నాం. సో కలపాల్సిన అప్పుడప్పుడు కావాల్సింది. సో మనకి ఏది దొరుకుతుంది పట్టుకొని చేయాలి. అప్పుడప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు కాబట్టి ఇట్లా మన పక్కర్ లాంటిది ఏమైనా ఉంటే పట్టుకొని కొంచెం కలపాలి. ఎందుకంటే మీకు ఆయిల్ ఇక్కడ మనం దీంట్లో వేసినంత రెసిడ్యూ మిక్స్ అవుతుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పి నేను మటన్ వేసుకొని కొంచెం కలపాలి. నేను చేసే ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా పెట్టిన తర్వాత మీకు చూపించండి, ఇక్కడ చూపి ఇట్లా ఉంది కదా. సో సిమ్లో పెట్టేస్తే ఇదంతా ఏమవుతుందంటే ఇట్లనే ఉడికిపోయి మటన్ గ్రేవీ వస్తుంది. దట్ ఈస్ ద ప్లాన్. సో ఇట్లా చేస్తే గ్రేవీ వస్తుంది కాబట్టి దానిపైన మనం రైస్ మళ్ళీ 80% కుక్ చేసుకోవాలి. సో 2 ప్లాన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇది 80% కుక్ చేయాలి, ఇంకొక దానిపైన 80% రైస్ కుక్ చేస్తాం. ఈ రెండు 80% బ్యాలెన్స్ అయిన తర్వాత ఈ దాన్ని రైస్తో కప్పేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే బిర్యానీ అవుతుంది. సో అట్లా చేస్తున్నాం. నేను కలిపేసి పెట్టేసి ఆల్రెడీ. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మూత పెట్టేసి సిమ్లో పెట్టాలా. సిమ్లో అరౌండ్ 1 అవర్ కుక్ చేయడం ప్లాన్. ఒకవేళ మటన్ అనేది ఉడికితే 1 అవర్ తర్వాత ఇది ఉడికిన తర్వాత మేము మళ్ళీ రైస్ స్టార్ట్ చేసేసి మిక్స్ చేస్తాం. సో యా అది ప్లాన్. డల్లాస్పురంలో అయితే రెంటల్ కార్ తీసేసుకున్నా. ఇది నెక్స్ట్ డే. మ్యాన్ చూస్తే ఎంత సన్నీగా ఉంది కదా. అసలు మా ఊర్లో డీసీలో కూడా ఇంత చలి లేదు. +5 ఉంది. ఇవి చూస్తూ ఉంటే +5 ఏమో ఉంది టెంపరేచర్. కానీ ఏం చలి ఉందో తెలుసా. నా హ్యాండ్ అన్నీ యాక్చువల్గా చాలా పగిలిపోయింది. ఇందాక మళ్ళీ లోషన్ పెట్టుకున్నా, కానీ టూ మచ్ కోల్డ్ ఇది. టూ మచ్ కోల్డ్ ఇది. వావ్, నేను టెక్సాస్లో ఉన్నప్పుడు ఇంత ఎప్పుడు ఫీల్ కాలే. బట్ మేము మా ఊరికన్నా ఎక్కువ ఫ్రీజింగ్ ఇది ఉంది. ఈవెంతో టెంపరేచర్స్ ఆర్ నార్మల్. అదే అర్థం కావట్లేదు. నా కారు కూడా అంతా ఇదైపోయిందంటే ఫోమ్ అయిపోతుంది. అంటే ఫాగ్ సారీ, నాట్ ఫోమ్ యా ఫాగే అయిపోయింది ఇన్సైడ్. బట్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను లూసియానా వెళ్తున్నా. లూసియానాలో వచ్చిన పని ఉంది. సో ఇక్కడ నుంచి 3 hours చూపిస్తుంది నాకు. సో ప్రస్తుతానికి 3:07 ఏమో చూపిస్తుంది. సో యా అక్కడ వెళ్తాను. చిన్న పని ఉంది, అది ఫినిష్ చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి డాలర్స్కి. అరౌండ్ మళ్ళీ 6 వరకు రావాలి రిటర్న్. ప్లాన్ అయితే అది చూద్దాం. నేను కార్యసిద్ధి మన టెంపుల్కి వెళ్ళాను. యాక్చువల్లీ అక్కడ షూట్ చేద్దాం అనుకున్నా కానీ బట్ యా మోస్ట్లీ ఆ టెంపుల్లో కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం పోతాం కాబట్టి నేను ఫోన్ పట్టుకోను. బట్ యా షూట్ చేయలేకపోయినా కార్యసిద్ధి మన టెంపుల్ వెళ్ళి నేను ప్రసాదం తీసుకున్నా. కేసరి నాకు ఇష్టము. అండ్ దెన్ యా ఆఫ్ కోర్స్ రైస్. ఇంకేమైనా తీసుకుందాం అనుకున్నా కానీ 2 నాకు ఎక్కువ అయిపోతాయి. ఎందుకంటే కేసరి చాలా ఎక్కువ. సో యా ప్రస్తుతానికి చాలు. మళ్ళీ ఈవినింగ్ ఒకవేళ తొందరగా వస్తే ఐ ట్రై టు క్యాచ్ 8 o'clockకి క్యాంటీన్ క్లోజ్ అవుతుంది కార్యసిద్ధి హనుమాన్ కెఫెటేరియా, హనుమాన్ టెంపుల్ది. సో నేను టైం కుదిరితే ఐ విల్ ట్రై. అదర్వైజ్ యా ఇట్స్ ఓకే ఫైన్. యా నేను ఒక క్విక్ కాల్ చేసుకొని మళ్ళీ షూట్ చేద్దాం. ఓకే బాయ్. హలో. ఎస్ అయిపోయింది. డిఎఫ్డబ్ల్యూలో మళ్ళీ చెకింగ్ చేసి సెక్యూరిటీ చెకింగ్ చేసి నా గేట్ సార్ వెళ్తున్నా. నా గేట్ E20. సో బోర్డింగ్ కూడా అవుతుంది. ఇక్కడతో సక్సెస్ స్టెప్ అండ్ ఎందుకంటే ఇంకా సరిపోయింది. నేను ఇది ఎర్లీ మార్నింగ్ అందుకే సో ఫుల్ యాక్టివ్గా లేదు. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ అండ్ సెక్యూరిటీ గేట్స్ దగ్గరకు వచ్చేసా కాబట్టి
ఇంకా ఏం లేదు. సో నాకు స్లీప్ తక్కువ ఉంది. బేసిక్గా నిద్ర ఎందుకు పోలేదంటే ఇంకా 3:30కి అట్లా స్టార్ట్ అయ్యా. నాకు 1 అవర్ డ్రైవ్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి. సో రెంటల్ కార్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చడానికి నాకు ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది. యా, సో ఆల్ డన్. సో జస్ట్ దట్ టెక్సస్ ట్రిప్ ఈజ్ ఆల్సో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా కావాలంటే కమెంట్ చేయండి, దాన్ని బట్టి నేను వీడియో ఇస్తాను. ఇంతవరకు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.